కళ్ళు ముయ్యకు ప్లీజ్ ప్లీజ్ మంజు. మంజు ఆపరేషన్ చేయాలి. చేయండి డాక్టర్ ప్లీజ్, ఎలాగైనా కాపాడండి. ఆవిడ హస్బెండ్ ఎవరు? నేనే డాక్టర్. మీరే హస్బెండ్ అంటున్నారు కాబట్టి షూరిటీ కింద మీరే సంతకం పెట్టాలి. సరే సిస్టర్, ఈయన దగ్గర సంతకాలు పెట్టించండి. రండి సార్. సత్య, సంతకం పెడుతున్నావు, ఒక్కసారి ఆలోచించు. సిస్టర్, పేషెంట్ అర్జెంటుగా ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి. డాక్టర్. సత్య, ఏం కాదు నాన్న. స్వామి, మంజుకేమీ కాకూడదు. మంజుని నువ్వే కాపాడాలి స్వామి. సత్య, అన్నా, మంజుకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు సత్య? ఆపరేషన్ చేస్తారంట. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారన్నా. కంగారు పడకు సత్య, తనకేం కాదు, అంతా మంచే జరుగుతుంది. పాపం అన్నా, ఆ అమ్మాయి ఆ బుల్లెట్ ఏదో నాకు తగిలినా బాగుండేది. ఏ సత్య, ఏం కాదని చెప్తున్నాను కదా, ఏం కాదు, డోంట్ వరీ. నా శత్రువులెవరో నా బర్త్డే రోజే నా డెత్ డే చెయ్యాలని, నన్ను చంపాలని చూశారు సత్య. సమయానికి మంచు వచ్చి నన్ను కాపాడింది. బుల్లెట్ తగిలిన మంచు ఇప్పుడు ప్రమాదంలో పడింది. డాక్టర్, ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదండి, ఆపరేషన్ చేశాం. తను ఇంకా అన్కాన్షియస్ లోనే ఉంది. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. తను బ్రతికి తీరాలి. డోంట్ వరీ ఎమ్మెల్యే గారు, వి విల్ ట్రై అవర్ బెస్ట్. సత్య, కొంతమంది డెలిగేట్స్ వచ్చారు, వాళ్ళని కలిసేది ఉంది. నీకేమైనా ఉంటే నాకు కాల్ చేయి, నేను నీకు అందుబాటులోనే ఉంటాను. జాగ్రత్త. వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తాను. బాబు సత్య, నా కూతురికి ఏమైంది? ఇప్పుడు నా కూతురు ఎలా ఉంది? నా కూతురు ఎక్కడుంది? అమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా, అక్కకి ఏమవ్వదు. నువ్వు ఆగు హాసిని, చెప్పు బాబు. బుల్లెట్ తగిలింది. బుల్లెట్ తగిలిందా? నాకు నా కూతుర్ని చూపించండి. ఇప్పుడే ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషనా?
ఏమండి అయ్యో ఏమండి అమ్మా 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 లేమ్మా అమ్మా. పేషెంట్ భర్త సత్య గారు ఎక్కడా? మా అబ్బాయి. చెప్పండి సిస్టర్. పేషెంట్ కి బ్లడ్ బాగా పోయిందండి. ఆ? అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలి. అలాగా? ఏ దయా, అసలే నువ్వు దయామయుడివే. రక్తం కావాలి అని వాళ్ళు అడగగానే తొందరపడి ఇస్తాననేవో. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సిస్టర్. చెప్పండి సిస్టర్. అర్జెంట్ గా పేషెంట్ కి బి పాజిటివ్ బ్లడ్ కావాలి సార్. నాది అదే గ్రూప్ సిస్టర్, నేను ఇస్తాను. సరే, నేను ఏర్పాట్లు చేసుకుని వచ్చి పిలుస్తాను. సరే. అమ్మో 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 అమ్మో, నా మేనకోడలకి రక్తం అంతా పోయిందట. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎలా అయ్యా? మంజుని నువ్వే కాపాడాలయ్యా. ఎంతైనా సొంత అన్న కూతురు కదా, పొట్టలో బుల్లెట్ దిగిందనే సరికి తిప్పు మా ఇంట్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది. అసలు నా కోడలు బతుకుతుందా లేదా భగవంతుడా? తిప్పు, బతుకుతుందో బతుకుదో అని ఎందుకంటున్నావో నాకు అర్థమైంది. శాలరీ నీకు ఉంటుందో ఉండదో అనేది తెలుసుకోవాలని. హాసిని, నాకు దడొచ్చేస్తుంది. అక్కకి ఎలా ఉంది? ఏం కాదు కదా? ఏం పర్వాలేదమ్మా, ఆపరేషన్ అయిపోయింది కదా, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా, ఈ మంచినీళ్ళు తాగు. అమ్మా అన్నపూర్ణ, నువ్వేం కంగారు పడకు. మొత్తం సత్య చూసుకుంటాడు కదా. వీడేంటి తన రక్తం ఇస్తానంటున్నాడు? దాని రక్తంతో వీడి రక్తం అస్సలు కలవకూడదు. సత్య, నువ్వు ఆ మంజుకి రక్తం ఇవ్వకూడదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును, కావాలంటే అదే బ్లడ్ గ్రూప్ ని డబ్బులు పెట్టుకోను, అంతేకాని నీ రక్తం మాత్రం ఇవ్వద్దురా. దాని రక్తంతో నీ రక్తం కలిస్తే నేను ఒప్పుకోను. అర్జెంట్ గా ఈ మెడిసిన్ తీసుకురండి. ఏంటండి, మీరేమో ఆ మంజుని లేకుండానే చెయ్యాలని చూస్తున్నారు. మీ అబ్బాయి ఏమో ఆ మంజు ప్రాణాల కోసం తెగ పరితపించేస్తున్నాడు. అవసరమైతే ఆ మంజు చచ్చినా పర్వాలేదు కాని నా కొడుకుతో మాత్రం దాన్ని ఉండనివ్వను. నీ పాచికలేం పారేటట్టు లేవు. నీ కొడుకు ప్రయత్నాలు చేస్తుంటే ఆ మంజు ప్రాణాలు కూడా పోయేటట్టే లేవు.